భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 ఏళ్ల క్రితం ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డి ఆహ్వానంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని, 2 ఏళ్లు జిల్లాలో ఆదివాసీల గిరిజనేతరుల సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అన్నారు. కానీ కార్పొరేట్ తరహాలో వ్యాపారస్తులు రాజకీయాలు చేసి చీకటి ఒప్పందంతో రాజకీయ అవగాహన లేని వ్యక్తులకు టికెట్లు అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాన్ని వ్యాపారంగా చేసే పెద్ద ముఠా తయారైందని అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి బాస్ అని ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యాపారం చేసేటటువంటి ఒక పెద్ద ముఠ, ఆ ముఠకు బాస్ రేవంత్ రెడ్డి గారు. ఆయన కింద వచ్చినటువంటి వ్యాపారం చేసేటువంటి రాజకీయ నాయకులకు ఇవ్వాలా? మీరు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎవరు రాజకీయ నాయకులకు ఇచ్చారో, ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిండ్రా? ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని వ్యాపారం చేసే రాజకీయాలు చేసేటువంటి నాయకుల్ని ఖచ్చితంగా అసరాపేటే కాదు, ఈ జిల్లాలో రాష్ట్రంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యక్తులకే టిక్కెట్లు ఇస్తున్నారని, డబ్బులు కొనుగోలు చేస్తున్నారని నేనన్నట్లే ఇవాళ గాంధీ భవన్లో యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇవాళ కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సిగ్గుసేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, నాకు పార్టీ గౌరవించలేదనేటటువంటి బాధతోనే నిన్ననే నేను కాంగ్రెస్ పార్టీకి, అలాగే జనరల్ సెక్రటరీకి, పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలిసిందే.